హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ స్నాక్కి క్యాబేజ్ మంచూరియా చేసుకోవాలని ప్రిపేర్ చేస్తున్నా. క్యాబేజ్ సన్నగా ముక్కలు కట్ చేసి సరిపోయినంత ఉప్పు, కొద్దిగా ఒక హాఫ్ కప్పు మైదా పిండి, దానికన్నా చిన్న కప్పుతో కార్న్ఫ్లోర్, కారం మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక స్పూన్ వేసాను. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా వేసి ఇవన్నీ పూర్తిగా కలిసే వరకు ముందు వాటర్ పోయకుండా క్యాబేజ్ మొత్తానికి ఇది కోట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ క్యాబేజ్కి పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. నేను ఆ చిన్న బౌల్తో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఒకటేసారి పోయకుండా కొంచెం చూసుకుంటూ పోసుకొని గట్టిగా ముద్దలా చేసుకోవాలి. నాకు గిన్నెలో ఉన్న వాటర్ మొత్తం అయితే పట్టలేదు, కొద్ది వాటర్ అయితే మిగిలిపోయినాయి. ఇగో ఇంత, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఇలా ముద్దలాగా చేసి పకోడీలాగా వేసేసాను. కొంతమంది బాగా గట్టిగా పిండి కలుపుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటారు. నేనైతే ఇలానే చేసేస్తా. చిన్నగా ఇలా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా నేను ఒక 2-3 బ్యాచ్లు వేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తాయి. నేను గుండ్రంగా ఎందుకు వేయను అంటే ఒక్కొక్కసారి గుండ్రంగా వేస్తే వేగినట్టు అనిపించదు, నాకు లోపల కొద్దిగా పచ్చి ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇలానే ఇష్టపడతారు మా ఇంట్లో. సో నేను అలానే వేసాను. సో వేయించేసిన తర్వాత ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి ఓన్లీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర వేసాను. ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసాను, కొంచెం మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దదే వేసాను. వేసి సన్నగా నిలువుగా కట్ చేసి వేసాను. అసలు దీనికి టేస్ట్ తీసుకొచ్చే ఇంగ్రీడియంట్ ఇదే, వెల్లుల్లిపాయ. కొంచెం 4-5 వెల్లుల్లిపాయ పాట్స్ తీసుకొని, పెద్దవి అయితే 4-5 సరిపోతాయి, చిన్నవి అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని సన్నగా అట్లా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఆయిల్లో వేగితే ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కన్నా ఫస్ట్ వెల్లుల్లిపాయ వేయాలి, అప్పుడు తొందరగా వేగుతుంది. దాని తర్వాత ఉల్లిపాయ వేయచ్చు. నేను ఇక్కడ మర్చిపోయి ముందు అది వేసేసాను. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. నేను ఎంత జాగ్రత్తగా వేస్తే అది అంత తొందరగా పడిపోతుంది. 1 స్పూన్ మాత్రమే సోయా సాస్ ఎక్కువ అయితే ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ అవుతుంది. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 2-3 స్పూన్స్ టొమాటో సాస్, మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. టొమాటో సాసు వేసి ఆనియన్స్ అంతా బాగా పట్టే వరకు కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న మంచూరియన్స్ వేసేసుకోవాలి. ఎవరికైనా డ్రైగా తినడం ఇష్టం అయితే ఇలానే దింపేసుకోవచ్చు. క్రిస్పీగా కొద్దిసేపు వేయించేసి క్రిస్పీగా ఉంటుంది ఇలా ఉంటే. లేదు కొంచెం
గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపి స్లరీలా చేసి ఇందులో వేసుకొని వెట్గా చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకున్నప్పుడు మాత్రం టమాటో సాస్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అన్ని సాస్లు కొంచెం ఎక్సెప్ట్ సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ కొద్దిగా ఎక్కువ వేసుకొని అప్పుడు స్లరీ వేసుకోవాలి. ఇది ఎంఎస్జీ అంటారు కదా, టేస్టింగ్ సాల్ట్. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను కూడా చాలా తక్కువే వేసాను, చాలా చిటికెడు వేసాను అంతే, చూసారు కదా. వేసిన తర్వాత మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఒక బౌల్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి, చాలా బాగుంటాయి. ఉల్లికాడలు అంటారు కదా అవి. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకని నేను కొత్తిమీరే వేసుకున్నాను.